తానే తందలానే తంగళానే తగిలిపోయామే. ఈ 15th ఆగస్టున రిలీజ్ అయిన సినిమాలన్నిట్లోనూ తంగళాన్ ఈజ్ ద బెస్ట్ మూవీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ తంగళాన్, యాక్టెడ్ బై చియాన్ విక్రమ్, మాలవిక మోహన్ అండ్ అదర్స్. సినిమా మొత్తం చూసుకుంటే పర్లేదు, చాలా బాగుంది. సినిమా చాలా బాగుందని చెప్పాలి. ఇంకా స్టోరీ విషయం చూసుకుంటే మాత్రం చియాన్ విక్రమ్ మన తంగళాన్ వ్యవసాయం చేస్తుంటాడు, వరి వ్యవసాయం. కుప్ప నూర్చే టైంలో అనివార్య కారణాల వల్ల పంట మొత్తం తగలబడిపోతే పన్ను కట్టలేదని చెప్పేసి తనకున్న భూమిని జమీందారు లాక్కుంటే ఏం చేయాలో తెలియక అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మాకు ఇలా గోల్డ్ తీయడానికి మనుషులు కావాలి, మీరేమైనా హెల్ప్ చేస్తారని అంటే హీరోను ఇంకో ముగ్గురు నలుగురు కలిసి వాళ్ళతో పాటు వెళ్తారు. ఎలా వెళ్ళారు, ఎలా గోల్డ్ దక్కించుకున్నారా లేదా, అసలు ఈ గోల్డ్కి వీళ్ళకి సంబంధం ఏంటి, వీళ్ళనే ఎందుకు ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి అడిగారు, ఎందుకంటే ఈ లోకంలో మనం తప్ప ఎవ్వరూ లేరు ఈ పని చేయడానికి. ఇది స్టోరీ. అయితే ఇందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్ సీన్లు ఉంటాయి. అది అసలు మామూలుగా లేదు. అసలు 2 ఫైట్ సీన్లు మనం ఎక్కడ చూడలేదు. అలాంటి ఫైట్ సీన్లు ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీ సినిమాలో ఎక్కడ చూడలేదు. పూర్తిగా డిఫరెంట్ కథ, పూర్తిగా డిఫరెంట్ ఫైట్స్. ఒక్క చోట కూడా మీకు బోరు కొట్టదు. ఫస్ట్ హాఫ్ మాత్రం అస్సలు బోరు కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ ఒకటి బ్లాక్ టైగర్ది ఒక యాక్షన్ సీన్ ఉంటుంది ఒకటి, అదైతే అసలు థియేటర్లు ఎరక్ట్ అయిపోయినాయి. చియాన్ విక్రమ్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు గుర్తుపట్టలేము మనం చియాన్ విక్రమ్ అని చెప్పేసి. ఒక కంప్లీట్గా ఆ వరల్డ్లోకి దిగిపోయారు ఆయన. అసలు ఆ క్యారెక్టర్లోకి కంప్లీట్ ఆ క్యారెక్టర్లోనే ఉన్నారు. ప్రతి ఒక్క సీను మామూలుగా లేదు సినిమా అసలు. ఇంకా సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుందంటే బాగుంటుంది స్టోరీ. సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ అసలు ఏంటి, ఈ ఊరు వాళ్ళందరూ ఆ నలుగురే వెళ్తారు కదా. ఈసారి ఏం చేస్తారంటే ఈ ఊరు వాళ్ళు మొత్తం వెళ్తారు. అక్కడ వాళ్ళకి జరిగిన అవాంతరాలు ఏంటి, అసలు అక్కడ మ్యాటర్ ఏంటంటే మాలవిక మోహను నెగిటివ్ రోల్ ఇందులో, అంటే ఆపోజిట్ క్యారెక్టర్ హీరోకి, ఒక మంత్రగత్తి అన్నమాట. ఈ ఊరు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ మంత్రగత్తి ఏం చేసింది, వీళ్ళందరికీ ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చింది, అక్కడ రావద్దని చెప్పేసినా సరే వీళ్ళు వినకుండా అక్కడే ఉండి తవ్వుతూ ఉంటారు. వీళ్ళకి అసలు బంగాళం దొరకదు, బాగా చాలామంది చచ్చిపోతారు. ఇలా ఎమోషనల్ డ్రామాతోటి సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. అయితే ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, ఇట్లా కత్తితోటి కోస్తే మాలవిక మోహన్ విలన్ ఆమెని ఈ మన తంగళాన్ని ఇట్లా కోస్తే ఆ బ్లడ్ బాత్ మొత్తం ఒక చిన్నపాటి కాలువ ఉంటుంది కదా, చిన్నపాటి కాలువలాగా చిన్నపాటి రక్తపు కాలువ అయిపోద్ది. ఆ రక్తపు కాలువ కాస్త బ్లడ్ రాగానే అది మొత్తం గోల్డ్ లాగా మారిపోద్ది. అంటే గోల్డ్ అనేది అలా పుట్టిందని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళు ఇన్నాళ్ళు. అది మనకి ఇలా చూపిస్తారు. అది అసలు మామూలుగా లేదు సినిమా. అది ఇలాంటిది నేను ఇట్లా తుంబాడు సినిమాలో చూశాను ఒకటి, వెనకాల నుంచి గోచిలోంచి లాగితే బంగారం మొత్తం వస్తుంది. అలా ఈ 15th ఆగస్టున రిలీజ్ అయిన సినిమాలన్నిట్లోనూ తంగళాన్ ఈజ్ ద బెస్ట్ మూవీ. అది మాత్రం పక్కా వెళ్ళిపోండి, థియేటర్లో సినిమా చూడండి, బాగుంది సినిమా. ఇక మన మిస్టర్ బచ్చను, ఇస్మార్ట్ శంకరు, ఇది మన డైరెక్టర్లకి తెలియని విషయం ఏంటంటే 4 సాంగులు పెట్టి 4 ఫైట్లు పెట్టి ఎక్స్పోజింగ్ చేసి ప్రాస డైలాగులు చెప్పి ఏదో నడిపించేద్దాం అనుకుంటారు సినిమాని. అలా నడిపిస్తే ఈ టైంలో ఎవ్వరు చూడరు. పాయింట్ 1, ఎందుకంటే కంటెంట్ ఈజ్ ద సినిమా.
ఈ 2024లో. మనం 2009, 10దే యాస్టీస్ తీసుకొచ్చి మేము ఇలాగే తీస్తాం, చూస్తే చూడండి, చూడకపోతే చూడకండి, సినిమా సక్సెస్ రేటు 2% అది ఇది అని చెప్పేసి సొల్లు వాగుడు కాకుండా కంటెంట్ మీద పనిచేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5. 4+ రావచ్చు, కానీ సెకండ్ హాఫ్ అనేది కొంచెం 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 లో అవుతూ ఉంటుంది. అది కొంచెం ప్రాబ్లం. సెకండ్ హాఫ్లో ఒక లాస్ట్లో అయినా సరే ఒక పెద్ద ఎలివేషన్ సీన్ పెట్టి ఒక ఫైట్ పెట్టినా సరే నెక్స్ట్ కాంతార అయ్యేది సినిమా. ఇది మాత్రం పక్కాగా చెప్పొచ్చు. అది